హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం క్రిస్పీగా దోశ ఎలా రావాలో చూద్దాం. ముందుగా అయితే మనం చట్నీకి కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు వేయించుకొని ఒక కప్పు పక్కన పెట్టుకుందాం. పల్లీలు మాడిపోయినట్టుగా కాకుండా ఇటు మరీ పచ్చిగా కాకుండా మీడియం సైజులో కాస్త దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కాస్తంత చింతపండు, అలాగనే పచ్చి కొబ్బరి కొంచెం కాస్త 4 ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అందుట్లో వేసేసుకొని కాస్త దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనకి ఈ టమాటా ముక్కలు అలాగనే పల్లీలు ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఒక సగం వేసుకుందాం. ఎందుకంటే ఈ చట్నీకి పల్లీలు ఎక్కువ పట్టదు. మనకి ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి చట్నీ వేసుకుంటే బాగుంటుంది, మిగలకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పల్లీలు వేసేసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకొని చిన్నులపై కొంచెం సాల్ట్ కొంచెం వేసేసి అది కాస్త మిక్సీ పట్టుకుందాం. ఈలోగా అది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దోశలు పోసుకుందాం. దోశలకి 1 కప్పు మినపగుండ్లు పోస్తే 2 కప్పుల బియ్యం, ఆ తర్వాత దాంట్లో 1 స్పూన్ మెంతులు కంపల్సరిగా వేయాలండి. మెంతులు కంపల్సరిగా వేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే దోశ పల్సగా క్రిస్పీగా వస్తుంది, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలా దోశ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం చట్నీ పోపు పెట్టుకుందాం. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని కాస్త కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసేసుకొని మన ఇష్టం, ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చట్నీ ఇలా పోపు పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన క్రిస్పీ దోశ అలాగే టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది.